హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ నిన్నైతే 2 ట్రైలర్ రిలీజ్ అయినాయి, సైక్ సిద్ధార్థ్ అండ్ మోగ్లీ ట్రైలర్. ఫస్ట్ సైక్ సిద్ధార్థ్ గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ ఈ ట్రైలర్ చూసి తమిళ చూసినప్పుడు నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేకుండే. నందుగారి వరుస ఫ్లాప్లలో ఉన్నారు, పెద్దగా లేదు, మళ్ళీ ఫేడ్ అవుట్ అయ్యే మూమెంట్లు ఉంది. ఇది చూద్దామా లేదన్నట్టు చూసిన, బట్ ఇది చూసినప్పుడు నాకు కొంచెం డిజెటీలో క్యారెక్టరేషన్ అనిపించింది. అంటే ఆ డిజెటీలో క్యారెక్టరేషన్ ఫాలో అయినట్టు అనిపించింది. అంటే లైట్గా అర్జున్ రెడ్డి కూడా కొంచెం తగిలినట్టు అనిపించింది. అంటే మ్యారీడ్ ఉమెన్ని లవ్ చేయడం అది కొంచెం కొత్తగానే ఉంది. చూద్దాం ఎట్లుంటుందో. ఇంకా అనాలిసిస్లోకి వెళ్తే మనోడు బిజినెస్ పెట్టి లాస్ అయ్యి అంత చిల్లర అవుతాడు అనమాట. తర్వాత డైలాగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. అంత సర్ప్రైజ్ అయిన అనమాట ట్రైలర్ చూసి. అంటే యాక్చువల్లీ క్యారెక్టరేషనే మీదే ఉంటుంది మూవీ మొత్తం, పెద్ద స్టోరీ ఏమి ఉండదు కానీ క్యారెక్టరేషన్ మీదే ఉంటుంది. ట్రైలర్లో డైలాగ్స్ అంత బాగున్నాయి అండ్ కొత్తగా అనిపిస్తుంది ట్రైలర్ చూసినప్పుడు. యాక్చువల్లీ కొంచెం ఫన్ కూడా వచ్చింది బాగానే. మూవీ బాగుంటే బ్రేక్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అండ్ నెక్స్ట్ మోగ్లీ ట్రైలర్, ఇట్స్ ఏ డీసెంట్ అనమాట. నాకైతే జయం మూవీ గుర్తొచ్చింది, జయం 2 అనుకోవచ్చు ఈ ట్రైలర్ చూసినప్పుడు. యాక్చువల్లీ టీజర్ వచ్చినప్పుడు వచ్చిన హైప్ ట్రైలర్లో చూసినప్పుడు అంత రాలేదు, ఎందుకంటే టీజర్లో బండి సరోజ్ కుమార్ గారిది బాగా చూపించారు. ఇప్పటికే రోషన్ గారు వరుస ఫ్లాప్లలో ఉన్నారు. అంటే తీసిన సినిమా కూడా ఫ్లాప్ అయి ఉండే. డువాడే అనమాట, ఇది హిట్ అవ్వాల్సిందే. అండ్ జయం రిఫరెన్స్లు కూడా చాలానే ఉండేలా ఉన్నాయి లోపల. ఫారెస్ట్ లో పెరిగిన అన్ని తెలిసిన ఒక ఇన్నోసెంట్ యువకుడు క్యారెక్టర్ చేస్తున్నారు ఆయన. అండ్ రోషన్ కనకల్ గారి యాక్టింగ్, డైలాగ్ డెలివరీ అంతా చాలా బాగున్నాయి. బ్రిలియంట్ అన్నట్టు, టెక్నికల్లీ బ్రిలియంట్ మూవీ అయితే. రామాయణ రిఫరెన్స్లు కూడా చాలా ఉంటాయి. డైలాగ్స్ బీజం కూడా బాగున్నాయి. బండి సరోజ్ కుమార్ గారు అయితే టీజర్ లో డామినేట్ చేసి పడేసారు, కొమ్మరం బీవుండు అనే దానికి. అండ్ ట్రైలర్లో కూడా కొంచెం తగ్గించారు, కానీ స్టిల్ ఆయన ఫుటేజ్ ఎక్కువ వస్తే మూవీకి హైప్ కూడా ఎక్కువ వస్తుంది నేను అనుకుంటున్నా. ఆయనే యాజ్ ఇట్ ఈస్గా కేక్ వాక్ అన్నమాట, డామినేట్ చేసి పడేస్తారు హీరో. యాక్టింగ్ కూడా ఎరగదీసేసారు. అండ్ మాంగళ్యం చూసినప్పటి నుంచి నేను ఆయనకి అనే ఐడియాలజీకి అభిమానినే. మూవీ ఆర్టిస్ట్ల మీద ఉంది మూవీ. అంటే ఇలానే కాంత, ఆంధ్రకింగ్ తాలూకా ఫ్లాప్ అయినాయి. హోప్ మూవీ ఆర్టిస్ట్ కానీ వాళ్ళ మేకింగ్ గురించి కానీ స్క్రీన్ టైం తక్కువ పెడితే చాలా బెటర్. నాకు తెలిసి ప్రొడక్షన్ వాళ్ళు ఇది చూస్తే కొంచెం తగ్గించుకుంటాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు టికెట్స్ రేట్స్ ఎలా పెంచారో, ఎంత కమర్షియల్ అయ్యారో వాళ్ళు కూడా అంత కమర్షియల్ అయ్యారు. ఇక మూవీ గురించి, మూవీ ఇంట్రెస్ట్ల గురించి, హీరోకి ఫ్యాన్కి మధ్య ప్రేమ మరియు మూవీ మేకింగ్ గురించి చూపిస్తే వాళ్ళకి చూడట్లే, వాళ్ళకి కూడా ఎంటర్టైన్మెంట్ కావాలనిపిస్తుంది. సో కాబట్టి అది కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అనుకుంటున్నా. అండ్ అది పెడితే ఇక ల్యాగ్ అని చెప్తారు. మంచి మూవీ కూడా ఫ్లాప్ చేసిన తర్వాత ఓటీటీలో కల్ట్ క్లాసిక్ అంటారు. ఇక చూద్దాం, ఎక్స్పెక్టేషన్ అయితే బాగానే పెట్టుకున్నాను నేనైతే. ఇది మోగ్లీ ట్రైలర్, చూద్దాం, హిట్ అవ్వాలని కోరుకున్నాం. లైక్ సిద్ధార్థ్ ట్రైలర్లో మాత్రం 7G బృందావన్ రెఫరెన్స్లు చాలా పెట్టారు. కొన్ని బూతులు బాగా వాడారు, కానీ ఇట్స్ గెటింగ్ ఫన్. అంటే ఇప్పుడు మన మూవీస్లో బూతులు వాడడం కామన్ అయిపోయింది అనమాట. ఇంతమంది సిరీస్లో ఉండి ఇప్పుడు మూవీలో వచ్చేసింది. చూడండి, ఈ రెండింటి రివ్యూస్ ఫస్ట్ మన ఛానల్లోనే అప్లోడ్ అయితే. అండ్ కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.